ఈ స్టోరీ మీరు అనుకున్నప్పుడు అసలు ఎవరైనా ఈ స్టోరీని యాక్సెప్ట్ చేస్తారా అన్న డౌట్ మీకు ఎక్కడ అనిపించలేదా? అంటే ప్రొడ్యూసర్సా, హీరోలా, ఎవరు? ప్రొడ్యూసర్స్ కానీ హీరోలు కానీ, ఎందుకంటే ఇది కొత్త ప్రయత్నం యాక్చువల్గా చెప్పాలంటే. అంటే చాలా సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చాయి, కాకపోతే ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త ఎక్స్పెరిమెంట్, ఎవరు యాక్సెప్ట్ చేస్తారనే డౌట్ మీకు రాలేదా? లేదు, అంటే ఐ ఆల్వేస్ కన్సిడర్ నాకు స్టోరీస్ వచ్చి నన్ను వెతుక్కుంటూ వస్తాయి అన్న నమ్మకంతో ఉంటాను. నా ఛానల్స్ ఓపెన్ చేసాం కూర్చుంటే స్టోరీస్ నా దగ్గరకు వస్తాయి. వచ్చిన స్టోరీస్కి నేను జస్టిస్ చేయాలి అన్న ఒక బిలీఫ్ని, ఐ హ్యావ్ దట్ బిలీఫ్. సో దిస్ స్టోరీ ఫౌండ్ మీ అండ్ ఐ హ్యావ్ టు బీ ఆనెస్ట్ టు ఇట్. దానికి నేను చేయాల్సింది ఏంటో చెయ్యాలి. దానికి నిజంగా ప్రాణం ఉంటే అది వెళ్తుంది ముందుకి, లేకపోతే ఆగిపోతుంది. ఈ స్టోరీ రాయడానికి ముందు కూడా 2 కథలు నేను రాసుకున్నాను. ఇంతే ప్రేమించి రాసా, కానీ అవి ముందుకు వెళ్ళలేదు. బికాజ్ ఐ బిలీవ్ దట్ అ స్టోరీ హ్యాస్ ఇట్స్ ఓన్ డెస్టినీ. ఎప్పుడైతే మనం రాస్తామో దాని ఫేట్ సీల్ అయిపోతుంది, అదే రాసుకుంటుంది. నాకు డైరెక్టర్గా వీడు కావాలి, నాకు ప్రొడ్యూసర్గా వీడు కావాలి అని దానికి ఒక ప్రాణం ఉంటుంది. అది డిసైడ్ చేసుకొని ముందుకు వెళ్తుందని గట్టిగా నమ్ముతాను నేను. సో నాకు ఈ స్టోరీ నేను ఫినిష్ చేసుకొని ది ఎండ్ ఎప్పుడైతే రాసి ఇలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ దగ్గర వదిలేసి సెకండ్ కేస్ స్టార్ట్ చేయాలి అన్నది నేను ఎప్పుడైతే రాశానో, ఐ న్యూ నా వంతు ప్రయత్నం నేను 100% పెట్టాలి ఈ స్టోరీ స్క్రీన్కి వెళ్ళడానికి అని తెలిసి వెళ్ళాను. ఎవరు చేస్తారా చేయరా అన్న అప్రిహెన్షన్స్ కానీ అన్న డౌట్స్ కానీ మైండ్లో లేదు. నాకు తెలిసింది ఆ టైంలో నాని ఒకడే. నాని తప్ప నాకు ఎవరు పరిచయం లేరు ఇండస్ట్రీలో. సో ఐ థాట్ ఐ జస్ట్ కమ్ అండ్ నానికి చెప్దాం ఫస్ట్. అండ్ నాని హ్యాస్ బీన్ అ మెంటర్ ఫర్ ద లాస్ట్ 3 years టు మీ. లైక్ హీస్ బీన్ లైక్ గ్రేట్ ప్రొఫెషనల్ మెంటర్ టు మీ. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవ్వదు అంటే డైరెక్ట్గా చెప్తారు నాకు. దాని తర్వాత అక్కడి నుంచి మనం ఆలోచిద్దాం ఏం చేయాలని. సో నానికి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా చెప్పగానే లేచి వచ్చి హక్ చేసుకొని వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ శైలేష్ అని అన్నారు. సో ఇట్ ఈస్ ద స్టోరీ హ్యాస్ ఇట్స్ ఓన్ లైఫ్. మీరు నమ్మరు, ఒక్క సెకండ్ బ్లాంక్ ఇచ్చి బ్రేక్ ఇచ్చారు మూవీ. ఎక్కడ బ్రేక్ ఇచ్చారంటారు బాబు అనిపించింది. ఒక్క సెకండ్ బ్రీతింగ్, అసలు లాస్ట్ మినిట్ వరకు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏమవుతుంది గెస్ చేయడానికి లేకుండా, మూవీ గెస్ చేస్తే ఫెయిల్ అయిపోయినట్టే అంటారు జనరల్గా. అంతే ఆడియన్స్ కూర్చుని నెక్స్ట్ ఇది జరుగుతుందేమోరా అని గెస్ చేసింది అక్కడ జరిగింది అని అంటే డెఫినెట్గా ఇంతేనా అనిపిస్తుంది. మీరు గెస్ చేసింది ఏది జరగదు సినిమాలో, అసలు ఏది జరగదు, ఎక్కడా జరగదు. మై గాడ్, చాలా చాలా బాగుంది. ఆ విషయంలో కూడా కొద్దిగా ఆడియన్స్ మీద ఫ్రస్ట్రేట్ అయి ఉంటారని అనుకుంటున్నాను నేను. ఏది జరగట్లేదు ఏంటి అన్న ఫ్రస్ట్రేషన్ అన్న. రియల్ నైస్. మరి అయితే మీరు కథ రాసుకున్నప్పుడే లేదా డిస్కషన్స్ అప్పుడే ఎప్పుడు మీరు ఫిక్స్ అయ్యారు ఈ క్యారెక్టర్కి విశ్వకే సూట్ అవుతారు, లేకపోతే ఈ క్యారెక్టర్కి EMI సూట్ అవుతుంది అని మీరు ఎప్పుడు ఫిక్స్ అయ్యారు? అదే అంటే కథ రాయడం మొదలు పెట్టినప్పుడు ఒకళ్ళని మైండ్లో ఎప్పుడూ పెట్టుకోను నేను. ఇట్ నెవర్ హ్యాపెన్స్ లైక్ దట్. యాజ్ ఐ సెడ్, కథ నన్ను వెతుక్కుంటూ వచ్చిన తర్వాత దాని బిగినింగ్, దాని షేప్ అంతా తీసుకున్న తర్వాత ఒక ఫస్ట్ యాక్ట్ ఫినిష్ అయినాక ఒక ఫీల్ వస్తుంది. ద వరల్డ్ స్టార్ట్స్ గెటింగ్ బిల్ట్. ఆ టైంలో ఎవరో ఒకళ్ళు వస్తారు మైండ్లో, వీళ్ళు ప్లే చేస్తే బాగుంటారు అని. సో దట్ ఈస్ హౌ విశ్వ కేమ్ టు మై మైండ్. బికాజ్ నేను ఈ నగరానికి ఏమైంది సినిమా చూశాక అబ్బాయి పర్ఫార్మెన్స్లో ఉన్న ఇంటెన్సిటీ నాకు చాలా నచ్చింది. ఈ నగరానికి ఏమైంది, అసలు ఫలక్నామా దాస్ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే నేను ఈ సినిమా వెళ్ళి నేను విశ్వకి చెప్పి ఐ ఓకేడ్ దిస్ ఫిల్మ్ ఈవెన్ బిఫోర్ ఫలక్నామా దాస్ రిలీజ్డ్. సో ద ఓన్లీ అదర్ మెటీరియల్ ఐ సా ఆఫ్ హిమ్ వాజ్ ఈ నగరానికి ఏమైంది. ఈ నగరానికి ఏమైంది చూసినప్పుడు నాకు అనిపించింది వీడితో నేను పని చేయొచ్చు, ఖచ్చితంగా ఈ అబ్బాయితో నేను పని చేయొచ్చు. వీడు నా నేస్తున్నా బికాస్ హీస్ లైక్ మై యంగర్ బ్రదర్. సో ఈ అబ్బాయితో నేను పని చేయొచ్చు ఖచ్చితంగా. ఒక తెలియని క్రేజీనెస్, ఒక మెంటల్ ఉంది అబ్బాయిలో, సేమ్ కైండ్ ఆఫ్ సైక్ అండ్ మెంటల్ ఐ షేర్. సో అది ఫస్ట్ మీటింగ్లోనే అర్థమైపోయింది నాకు. సో దట్ ఈస్ హౌ విశ్వ కేమ్ ఆన్ బోర్డ్. ఫర్ మోర్ వీడియోస్ subscribe to iDream. For best entertainment and information, please subscribe iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి పట్టుకొని కొట్టండి, మర్చిపోదు. ఓకేనా? Subscribe to iDream.